శివయ్య ఆశీస్సులతో మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని, శివయ్య అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, పాల్గొన మాసం పౌర్ణమి సందర్భం వచ్చేసిందండి. పౌర్ణమి పాల్గొన మాసంలో పౌర్ణమి రానే వచ్చింది. ఈ పాల్గొన పున్నమి వేళ సర్వభూతహితప్రదాయిని అయిన జగదంబ శ్రీమాతను సేవించుకొని అమ్మ ప్రేమామృతాస్వాద భాగ్యశాలురం అవుదాం అందరము. రండి రండి. నమోస్తు నాలీన నిబాననాయై, నమోస్తు దిగ్బౌదధి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై. ఈ పాల్గొన పున్నమి నాడు మూల ప్రకృతి క్షీరోదజాయ హరివల్లభ సకలైశ్వర్యప్రదాయిని సిరి సంపదల తల్లి సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి పుట్టినరోజు. అమ్మ 6 విధాలైన సంపదలు కలది కనుకనే ఆమె భగవతి. ఆమెతో కూడి ప్రకాశించే ఆత్మే భగవంతుడు. అటువంటి జగదంబను సేవించుకొనడం శుభావహం, పుణ్యప్రదం, సమస్త లోక కళ్యాణకారకం, పూర్వజన్మ సుకృత ఫలం. ప్రేమ, దయ, సౌభ్రాతృత్వాలతో లోకాలను వీక్షిస్తుంది అమ్మ కనుక ఆమె మహాలక్ష్మమ్మ. యోగ సంభూత, యోగ సంపన్న, శ్రీమన్నారాయణుడి ప్రేమాస్పద అయిన పరిపూర్ణ లక్ష్మి. స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, ఇంద్రుని సమస్త సంపదలకు కారణభూతగా, పాతాళంలో నాగలక్ష్మిగా, రాజ్యాలలో రాజ్యలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా, చంద్రునితో శోభాలక్ష్మిగా, సూర్యునితో తేజోలక్ష్మిగా, యజ్ఞాలలో దక్షిణాదేవిగా, గోవులలో కామధేనువుగా, అనేక అంశావతారాలలో ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మ. ఇప్పుడు సింధు కన్యకగా అవతరించిన అమ్మ ఆవిర్భావం గురించి చెప్పుకుందాం. పూర్వము ఒకప్పుడు ఇంద్రుడు నందనోద్యాన వనంలో క్రీడాపరవశుడై ఉన్నాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకొని స్వర్గం మీదుగా కైలాసానికి వెళ్తున్నాడు. దుర్వాస మహర్షి వెంట 1,00,000 మంది శిష్యులతో గ్రీష్మ సూర్యుడిలా వెలిగిపోతున్న ఆ మహర్షికి దేవేంద్రుడు వచ్చి నమస్కరించాడు. వెంటనే శ్రీహరి ప్రసాదమైన ఓ దివ్య మాలిక, శోకనాశకము, మోక్షకారకము అయిన ఈ విష్ణు ప్రసాదము అని చెప్పాడు మహర్షి. అటువంటి దివ్య మాలికను కనులకద్దుకొని శిరస్సున ధరించక కేలి విలాస మత్తుడైన ఇంద్రుడు పక్కనే ఉన్న ఐరావతం మస్తకం మీదికి విసిరేశాడు. ఆ దివ్య పుష్పం స్పర్శతో ఆ ఏనుగులోని రజోగుణాలన్నీ శుద్ధ సత్వమై విష్ణుతుల్యమై ఇంద్రుడు ఎంతగా పిలిచినా వినక ఘోరారణ్యాలకు వెళ్ళిపోయింది. అది చూసిన దుర్వాసుడికి పట్టరాని కోపం వచ్చింది. విష్ణోర్నివేదితం చైవ నైవేద్యం వా ఫలం జలం ప్రాప్తిమాత్రేణ భోక్తవ్యం త్యాగేన బ్రహ్మాహ భవేత్. విష్ణు ప్రసాదితమైన పుష్పము, ఫలము, జలము ఏదైనా సరే కళ్ళకద్దుకొని స్వీకరించాలి, కానీ తృణీకరించరాదు. ఆ విధంగా స్వీకరించకపోతే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకొని సిరి తొలగి బుద్ధిహీనుడై రాజ్యభ్రష్టులైపోతారు. హరిప్రసాదాన్ని స్వీకరించడం చేత అభక్ష భోజనం దోషాలు, తినకూడనివి పొరపాటున తిన్న దోషాలు, పాపాలు తొలగిపోతాయి. ఆ ప్రసాదాన్ని తెలిసి స్వీకరిస్తే 1,000,000 జన్మ పాపాలు, తెలియక స్వీకరిస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోయి మనము శుద్ధులం అవుతాము. అటువంటి దివ్య ప్రభావం గల ప్రసాదాన్ని నువ్వు విసిరి పారేస్తావా? అలా చేయడం వలన లక్ష్మీప్రదమైన ప్రసాదం అలా చేయకూడదు. శిరస్సున విసిరి పారేసావు కనుక ఈ క్షణం నుండి స్వర్గలక్ష్మి నిన్ను విడిచి ఆ హరి సన్నిధికే చేరునుగాక అని చెప్పించాడు. అది విన్న దేవరాజుకు కేలి విలాసపు మత్తు వదిలిపోయింది. మహర్షి కాళ్ళ మీద పడి వేడుకున్నాడు.
మహర్షి ఐశ్వర్యం జ్ఞానాన్ని కప్పివేస్తుందని, ఆపదలకు మూల కారణమని తెలిసి వచ్చింది. ఇప్పుడు నాకు రాజ్యభోగాలు వద్దు, నీ ఆశ్రమంలోనే ఉంటాను. నాకు జ్ఞానబోధ చేసి బంధమోక్షం అనుగ్రహించమని బ్రతిమాలి ఒప్పించి కొన్నాళ్ళు ఆశ్రమం వాసం చేసి మళ్ళీ అమరావతికి వెళ్ళాడు. అక్కడ స్వర్గలక్ష్మి ముని శాపానుసారం వైకుంఠానికి వెళ్ళిపోయింది. దేవతలంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా తలదాచుకున్నారు. దేవగురువు బృహస్పతి మాత్రం గంగానది తీరాన ధ్యానం ముగ్ధుడై కనిపించాడు. తనకు జరిగిందంతా వినిపించాడు గురుదేవుకు ఇంద్రుడు. ఇంద్ర, ఒకరి శాపం అయినా మరొకరి వరం అయినా ఒకప్పుడు లక్ష్మి వరించినా ఒకప్పుడు దరిద్రం బాధించినా అన్నీ కర్మఫలాలే నాయన. కోటి జన్మలెత్తినా కర్మఫలాలు వెంటాడుతూనే ఉంటాయి కనుక వెంటనే శ్రీహరిని వేడుకో. ఎంత విపత్తులోనైనా సంపత్తును పొందగలుగుతావు అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుని ముందుంచుకొని వెళ్ళి శ్రీహరిని వేడుకున్నాడు. శ్రీ మహావిష్ణువు ఇంద్రుని అనునయించి, దేవరాజా, నా మాటలు సావధానంగా విను. సమస్త విశ్వము సకల ప్రాణకోటి నా ఆధీనం, కానీ నేను భక్త పరాధీనుణ్ణి. ఈ విషయంలో నేను స్వతంత్రుడిని కాదు. దుర్వాస మహర్షి శివాంశ సంభూతుడు, నాకు అత్యంత ప్రియభక్తుడు. అతని శాపానికి నేను లక్ష్మి స్వర్గాన్ని విడిచి రావాల్సి వచ్చింది. నా భక్తులను నిందించే చోట లక్ష్మి ఉండదు అని ఉన్నట్లు ఒక్కానించి చెప్పాడు. వెంటనే శ్రీ మహాలక్ష్మితో దేవి, నీవు కలాంశతో క్షీరసాగరంలో ఆవిర్భవించి లోకాలకు సౌభాగ్య సంపదలను ప్రసాదించమని కోరాడు. హే బ్రహ్మ, వెంటనే క్షీరసాగర మదనానికి రంగం సిద్ధం చెయ్యి. సాగర మదన వేళ ప్రభవించిన సింధు కన్య స్వర్గలక్ష్మిగా దేవతలను చేరుతుంది అని ఆదేశించాడు. మందర పర్వతం కవ్వంగా, ఆదిశేషుడు కవ్వపు తాడుగా, శ్రీకూర్మం చుట్టూ కుదురుగా, సర్పరాజు శిరస్సును దానవులు, తోకను దేవతలు పట్టుకొని దుగ్ధోదధిని మదించారు. సాగర గర్భం నుండి ధన్వంతరి, ఐరావతం, ఉచ్చేస్రవం, అమృతం, సుదర్శనంతో పాటు శ్రీ మహాలక్ష్మి ఇంకా అనేక వస్తువులు ఆవిర్భవించాయి. శ్రీదేవి స్వయంగా దివ్య పారిజాతమాలికను విష్ణువు గలసీమన అలంకరించి హరి హృదయ వాసాన్ని అధిష్ఠించింది. ఇంద్రుడు ఆ శుద్ధోదకాల్లోనే స్నానం చేసి ఆ సాగర తీరాన్నే ఒక కలశాన్ని స్థాపించి ఆ అమృతాబ్ది పుత్రికను హరి హృదయను జగజ్జనని శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. ఎక్కడెక్కడో తలదాచుకున్న దేవతలందరినీ, దేవతలారా, అమ్మ వచ్చింది, అందరూ రారండి అని పిలిచి సమస్త దేవగణాలతో కలిసి నారాయణ వల్లభను, లోకమాతను, శ్రీమాతను అమిత భక్తి శ్రద్ధలతో మనసా వాచ కర్మణ ఆరాధించాడు. అంతటా క్షీరసాగర తనుజ జగన్మాత సంతుష్టురాలయి స్వర్గం వైపు క్రీగంట చూసింది. వెనువెంటనే స్వర్గంలో కోటి కాంతులు వెళ్ళి విరిచాయి. ఇంద్రుడు స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ సూర్యకళగా, చంద్రప్రభగా సాక్షిభూతమయ్యింది. భూమి మీద లక్ష్మీ కళ 1000 విధాలుగా ప్రకాశించింది. అందుకే ఈ ఫాల్గుని పున్నమి వెన్నెల వేళ సర్వభూత హితప్రదాయిని అయిన జగదంబ శ్రీమాతను సేవించుకొని అమ్మ ప్రేమామృతాన్ని మనమందరము పొంది సకల జనులకు అమ్మ ప్రేమ కలిగేలాగా అందరము ఆ అమృతమయ అయిన లక్ష్మీ
అమ్మవారి కృపకు పాత్రలు కావాలని పాల్గొన్న పౌర్ణమి వేళ మహాలక్ష్మీదేవిని సేవించి తరించండి. అందరము అమ్మ కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండి అమ్మ దయ వలన అందరము బాగుండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. శివాయ గురువే నమః. శివయ్య ఆశీస్సులతో మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరు